నమస్తే. ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తుంటే ట్రెండ్ ఏదైనా సరే అది జంజట్ చుట్టూనే తిరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ నుంచి సంగీత ప్రపంచం వరకు ప్రతి రంగం వీరి అలవాట్లను బట్టే భవిష్యత్తును అంచనా వేస్తున్నారు. అయితే ఈ జంజట్ వాళ్ళు ఖర్చు చేసే విధానం, అప్పులు చేసే తీరే ఇప్పుడు ఆర్థిక నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోందట. జంజడ్ యూత్ తీసుకుంటున్న పర్సనల్ లోన్స్ దేనికోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఎక్కువ భాగం మ్యూజిక్ కాన్సర్ట్ల కోసమే పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారంట. ఇంతకు ముందు జనరేషన్ వాళ్ళు ఇల్లు, కారు ఇలాంటి ఆస్తుల కోసం అప్పులు చేస్తే, మన జంజడ్ కుర్రాళ్ళు మాత్రం అనుభవాలు అదేనండి ఎక్స్పీరియన్స్ల కోసం అప్పులు చేస్తూ కొత్త ట్రెండ్ను క్రియేట్ చేస్తున్నారు. అయితే ఎయిర్‌బిఎన్‌బి నివేదిక ప్రకారం ఈ తరంలో 62% మంది తమ సంగీత అనుభవాల కోసమే, లేదు అనంటే కొత్త ప్రదేశాలకు వెళ్తున్నారంట. ప్రముఖ ఇన్వెస్టర్ సౌరవ్ ముఖర్జియా దీనిని మిమెటిక్ కోరిక అన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు లేదా ఇతరుల లైఫ్ స్టైల్ చూసి మేం కూడా అలానే జీవించాలి అని సాంస్కృతిక ఒత్తిడికి లోనై అనవసరమైన ఖర్చులు చేయడాన్నే ఈ మిమెటిక్ అంటే. ఇక మన జెన్‌జెట్ ఫాలో అవుతున్న మరో వింత ట్రెండ్ సెలెక్టివ్ స్పర్జరింగ్. అంటే ఒకవేళ కారు లేదా ఇల్లు వంటి పెద్ద కొనుగోళ్లను పక్కన పెట్టేసి చిన్నవైనా సరే ఖరీదైన అనుభవాల కోసం డబ్బును పోగు చేయడం. ఒక కారు కొనే బదులు క్యాబ్లో వెళ్ళి మరీ వీఐపీ కాన్సర్ట్ టికెట్ కొనేందుకు ఈ జెన్‌జెట్ వాళ్ళు ఆసక్తి చూపుతున్నారంట. ఇది రాష్ట్రమా అని చెప్పారు. 2025 అంచనాలు చూస్తే జీవన వ్యయంతో పోలిస్తే జీతాల వృద్ధి 6% తక్కువగా ఉన్నప్పటికీ లగ్జరీ హాలిడేస్ కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం అతిపెద్ద ట్రెండ్గా మారింది ఇప్పుడు. సౌరవ్ ముఖర్జీ మాత్రం జంజడ్ ఫాలో అవుతున్న ఈ ధోరణి అస్సలు మంచిది కాదు, చాలా ప్రమాదకరమైంది అంటున్నారు. ఒక ఇల్లు కొన్నామనుకోండి, అది బ్యాంకుకు చూపించడానికి ఆస్తిగా ఉంటుంది. కానీ ఖరీదైన కాన్సర్ట్ టికెట్ను లేదా విహారయాత్ర ఎక్స్పీరియన్స్ను కరెన్సీగా చూపించగలమా? క్రిస్ మార్టిన్ వచ్చి మీ అప్పు తీర్చడు, మీరే తీర్చుకోవాలి అంటూ అందుకే ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు కూడా. ఈ అనవసరమైన అప్పుల వల్ల భవిష్యత్తులో జంజట్ భారీ డిఫాల్ట్ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది అని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో, ఎంతవరకు వెళుతుందో.